ఓకే. అయ్యయ్యో, చాలా అడ్జస్ట్మెంట్లు చేశారమ్మా. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? బాగుందమ్మా. ఓకే. అందరికీ నమస్తే అండి. ఈరోజు రాజోల్ నియోజకవర్గం మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలో ఉన్నామండి. ఈరోజు ప్రత్యేకంగా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గెడ్డం సునీత గారికి డయాలసిస్తో బాధపడుతున్నారు. కానీ ఆమెది నిరుపేద కుటుంబం. అనుకోని రీతిగా నేను ఒక లెటర్ రూపంలో నాకు సెండ్ చేయడం జరిగింది. అది చూడగానే చాలా బాధ అనిపించింది. వెంటనే ఈ విషయాన్ని నేను సోషల్ మీడియా మాధ్యమంలో నేను పోస్ట్ చేయడం జరిగింది. అంటే వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి అని కోరే విధంగా నేను పోస్ట్ చేయడం జరిగింది. అనుకున్న విధంగా వెంటనే తమ్ముడు రామేశ్వరం చెందిన జగన్మత్తి వెంటనే ఇమీడియట్గా అన్న అది ఆ అవకాశం నాకు కల్పించండి, సో ఆమెకి ఆ వాకర్ని ఇచ్చే విధంగా నాకు అవకాశం కల్పించడం వెంటనే నేను ఓకే అని చెప్పడం, వెంటనే దాన్ని మా తమ్ముడు నల్లి చిన్న వెంటనే ఈరోజు పాలకొల్లు వెళ్ళి కొనుక్కొచ్చి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తి కష్టాల్లో ఉన్నారు అనగానే నేనున్నానని ముందుకు వచ్చి ఎవరైనా సరే వారందరికీ కూడా నిజంగా చెప్పాలంటే మంచి మనసు ఉన్న వాళ్ళే అనుకోవాలి. సో ఆ విధంగా ఈరోజు ఏదైతే ఉందో ఆ వాకర్ని మా ఏదైతే టీం మెంబర్స్ ఉన్నో వాళ్ళందరి చేతుల మీదుగా నా చేతుల మీదుగా అందచేయడం జరుగుతుంది. కనుక ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్నవారు, అలాగే ఎవరైనా ఆర్థికంగా ఉన్నవారు ఖచ్చితంగా ఈ అమ్మాయికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ అమ్మాయి వారానికి 3 days డయాలసిస్ చేసుకుంటున్నారు. కనీసం అంబులెన్స్ సౌకర్యం లేదు. అది జగన్ గారి ప్రభుత్వంలో అంబులెన్స్ సౌకర్యం ఉండేది ఆ 5 years కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అవకాశం లేదు. సో కనీసం ఈ ఆటో కట్టుకుని ఆటో కట్టించుకుని అమలాపురం వాళ్ళ పరిస్థితి. ఆటో కట్టించుకెళ్తే ఖచ్చితంగా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే వారానికి 3 సార్లు అంటే 3000 రూపాయలు. ఒకసారి నెలకైతే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. వాళ్ళకి వచ్చే అమౌంట్ డయాలసిస్ 10,000 రూపాయలైనా అమౌంట్ అనేది చాలా అవసరం. కనుక ట్యాబ్లెట్స్ కానీ అవన్నీ అవసరం. కనుక దయచేసి ఎవరైతే ఎన్ఆర్ఐలు ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ నలిచిన ఈ పోస్ట్ అనేది షేర్ చేస్తారు. దానికి సంబంధించిన ఫోన్పే నెంబర్ కూడా అక్కడ పెడతారు. ఆ నెంబర్కి మీరు ఎంతైనా సహాయం చేస్తే ఆ అమౌంట్ని ఈ అమ్మాయికి తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పూర్ గుడ్స్ అంటే ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.